ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. 30 కూడా చదువు. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు, లాస్ట్ డేస్లో, అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. చప్పట్లు కొట్టి గణపరుద్దాం, గట్టిగా చప్పట్లు కొడదాం, బలముగా కొడదాం, స్తోత్రిస్తూ కొడదాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ఎంత అభయవాక్కు తెలుసా ఇది? ప్రభువా, మాకు ఏ వాక్యాన్ని ఇవ్వబోతున్నాం ఈ రాత్రి? వింటున్నారా అండి? యాక్చువల్లీ ఈ రాత్రి నీకై పాపాన్ని ఒప్పుకుంటావా, పాపాన్ని ఒప్పింపజేయాలా? పార్ట్ 2 జరగాలి. పార్ట్ 2 దేవుడు కృపలో రేపు రాత్రికి మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. లేదా రేపు రాత్రి కూడా కుదరదులే, ఆ బిడ్డని సాగనంపాలి కాబట్టి. కుదిరితే రేపు పగలు మాట్లాడతాను. రేపు పగలే మాట్లాడుకుందాం పార్ట్ 2. ఈ రాత్రి దేవుడు మాట్లాడమన్న మాట ఏమిటంటే, దేవుడు మాట్లాడమన్న మాట ఏమిటంటే, లాస్ట్ డేస్లో, అమ్మా ఈ సంవత్సరానికి ఇవి ఆఖరి రోజులు తెలుసా మీకు? ఇక ఈ నవంబరు గడిచిపోతే ఇక డిసెంబరే. ఈ ప్రపంచానికి కూడా టైం దగ్గర పడింది, ఈ విశ్వానికి కూడా టైం దగ్గర పడింది. మీకు తెలుసో తెలీదో, ఆకాశంలో ఓజోన్ పొర, సూర్యకిరణాలు డైరెక్ట్గా మన మీద పడకుండా ఓజోన్ పొర ఉంటుంది. పొర మన కంటికి దెబ్బ తగలకుండా రెప్పలు ఉన్నట్టు. అమ్మ వింటున్నారా? ఏదైనా తీసుకొని మనం విసిరేసామనుకో వెంటనే ఈ కనురెప్పలు మూసేస్తాయి, భలే కాపాడుది. అలాగనే సూర్యకిరణాలు మన మీద పడకూడదు. డైరెక్ట్గా మన మీద పడితే మనిషికి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఓజోన్ పొర పెట్టాడు దేవుడు. అది మనకు కనపడదు. అదంట కొంచెంగా చినిగి హోల్ అయిందంట, రంధ్రం పడింది. అందుకే విపరీతమైన ఎండలో, ఏమండి ఒక్కోసారి ఎండాకాలం ఎలా ఉంటుందో, 6 గంటలకే ఉదయం కాలిపోతూ ఉంటుంది. అమ్మో, నిన్న రాత్రి అంతా, నిన్న పగలంతా, మధ్యాహ్నం సాయంకాలం ఆ సెగ ఆవిరి చాలదన్నట్టు మరలా పగలు కూడా కాలుతూ ఉండే సందర్భం ఉండింది. నేను ఎందుకు ఈ సంగతులు చెప్తున్నానంటే, మనం చివరి దినాల్లో ఉన్నాం. ప్రపంచానికే, ఈ విశ్వానికే చివరి దినాలు దగ్గర పడ్డాయి. ఇప్పుడున్న ఆకాశం భూమి గతించిపోతాయి అని రాశాడు బైబిల్లో. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం అనుకుంటాను. చూడండి,
ప్రకటన గ్రంథం క్షమించండి, 21వ అధ్యాయం 21:1-2 అంతట నేను క్రొత్త ఆకాశం, అంటే ఈ ఆకాశం పాత ఆకాశం పోయిద్దని, క్రొత్త భూమిని చూచి తిని, అదిగో మొదటి ఆకాశం అంటే ఇప్పుడు ఉండేది, మొదటి భూమియు స్మాష్ ఫినిష్. అమ్మ వినండి, ఇక చూడాలి మీరు. ఇప్పుడున్న ఈ ఆకాశం భూమి గతించిపోద్దంట. చంద్రమండలంలో దాక్కున్నా కూడా నువ్వు బతకవు. భూమి కింద బంకర్లు తీసుకొని దాక్కున్నా బ్రతకవు. సద్దాం హుస్సేన్ పెట్రోల్ బంకర్లు కానీ కింద ఉండే ఆయిల్ ఎట్టుంటే అట్లాగా ఇల్లు చేసుకొని ఉన్నాడంట, కానీ చంపేశారు. ఆకాశంలో కానీ భూమి కానీ రానున్న దినాలలో మనకి కంటికి కనపడవంట, నాశనం అయిపోతాయి. ఇక మనిషి ఎక్కడుంటాడో. అందుకే మనం యాత్రికులము, పరదేశకులము. పరదేశకులము. ఇంకొంచెం తగ్గించరా, అంటనే ఉంది. స్తోత్రం. తగ్గించావు సరే అండి. అయితే మన దేవుడికి ఒక గొప్ప పేరు ఉంది. ఈ అంత్య దినములలో మీరు కానీ ఆయన మాట వింటే, ఈ లాస్ట్ డేస్లో ఆయన మాట మీరు వింటే, బైబుల్ చెప్తుంది, దేవుడునైనా యెహోవానగు నేను కనికరము గల దేవుణ్ణి. చప్పట్లు కొట్టండి ఒక మాటకి, ఆ ఒక్క మాటకి చప్పట్లు కొట్టండి. రెండో మాట అక్కడే ఉంది, నిన్ను చేయి విడువడు. చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టండి. నేను కనికరము గల దేవుడను, చేయి విడవను. అక్కడే ఇంకొక మాట కూడా రాశాడు, మరచిపోజాలను. లాస్ట్ 3 మాటలు ఉన్నాయా? 3 మాటలు అక్కడే ఉన్నాయి. చెప్పు మరి మాకు ఏంటి? 1 కనికరము గల దేవుడను, చేయి విడువని దేవుడను, మరచిపోజాలని దేవుడను. నేను మర్చిపోను మిమ్మల్ని, చేయి విడిచిపెట్టను. కనికర పడతాను. ఏం పడతాను? కనికర పడతాను మీ పట్ల. మీరన్నా, మీ కుటుంబం అన్నా, మీ పనులన్నా, మీ మీద నాకు కనికరం అంటే ఏంటో తెలుసా? మెర్సీ. ఇంగ్లీష్లో మెర్సీ అంటే జాలి, దయ. అసలు ఆ మాటకు మనం ఎంత సంతోషపడాలో. ఈ రాత్రి పిలిచి దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీ మీద జాలిపడే దేవుణ్ణి, దయ చూపించే దేవుణ్ణి, కనికరపడే దేవుణ్ణి. హల్లెలూయా. కనికరపడే దేవుణ్ణి. కొంతమందికి కనికరం లేదు. కొంతమంది బాధపడుతున్నా కనికరం పడరు, కఠినమైపోయి ఉంటారు. ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమంటున్నాడంటే, నేను కనికరపడే దేవుణ్ణి. నా మాట వింటే కనికరపడతాను, నా మాట వినకపోతే కనికరం లేదు మీకు ఇంకా. దేవుని బిడ్డలారా, మీరు 119వ కీర్తన చదివే ముందు ఈ ఉదంతం ఇశ్రాయేలీల ప్రజలకు చెప్తున్నాడు. ఇశ్రాయేలీలారా, పలుమార్లు నన్ను విసిగిస్తున్నారు, బానిస బ్రతుకుల నుంచి మిమ్మల్ని విడిపించాను,
అరణ్యంలో మిమ్మలను పోషిస్తున్నాను, ఆహారంతో మిమ్మలను పోషిస్తున్నాను, మన్నాతో పోషిస్తున్నాను, చెప్పులు మీకు అరిగిపోకుండా, వస్త్రాలు పాతగిల్లకుండా మిమ్మల్ని ఎంతగానో నేను ఆదరిస్తుంటే మీరు మదించి అన్యదేవతల వైపు, విగ్రహాలకు అర్పించిన వాటిని మీరు తినుచు త్రాగుచు మీ కడుపే దేవుడు అనుకుంటున్నా ఇదిగో మీ బ్రతుకులలో నా మాట కానీ వినకపోతే ఏమంటున్నాడు? నా మాట కానీ వినకపోతే ఇక మీ పట్ల కనికర పడను. నాకున్న పేరేమిటంటే కనికరము కలిగిన దేవుడు. ఏ దేవుడు? కనికరము కలిగిన దేవుడను నేను. కనికర పూర్ణుడిని. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఏమండి? కనికర పూర్ణుణ్ణి. మీకు లేకపోవచ్చు. అమ్మా వినండి, మీ ఇంట్లో వాళ్ళంటే మీకు కనికరం లేకపోవచ్చు, మీ ఇరుగు పొరుగు వారంటే కనికరం లేకపోవచ్చు, హలో సేవకుడంటే, సంఘం అంటే మీకు కనికరం లేకపోవచ్చు. వింటున్నావా? జీవన జ్యోతి. ఏ దేవుడు మన దేవుడు? కనికరము కలిగిన దేవుడు. నేను అనుకుంటున్నాను కూర్చొని ఇక్కడ చాలాసేపు నేను కూర్చొని పాడుకుంటూ, పాటలు రాసుకుంటూ, ధ్యానించుకుంటూ, వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉంటే అసలు ఎందుకు మన మీద, మన కుటుంబాల మీద దేవుని కనికరము లేకుండానే పోతుంది. ఆయనేమో నేను కనికరము కలిగిన దేవుణ్ణి అంటున్నాడు. మీరేమో ఇక్కడికి వచ్చి చేస్తున్న ప్రార్థనలు వింటే నా గుండె తరుక్కుపోతుంది. మా కుటుంబాలలో స్వస్థత లేదయ్యా, ఆరోగ్యం లేదయ్యా, విచ్ఛిన్నమైపోతున్నామయ్యా, నలిగిపోతున్నాము, శోధింపబడుతున్నాము, రోగాలతో మొత్తబడుతున్నామని మీరు చేస్తున్న ప్రార్థనలకి ప్రభు అంటున్నాడు, నేను కనికరపడే దేవుడను, చేయి విడువను, మిమ్ములను మరచిపోజాలను. ఇశ్రాయేలీయులారా, మీరు కూడా మొత్తబడుతున్నారు. ఎందుకో తెలుసా? నా మాట వినగా ఎటు పడితే అటు నడిపింపబడుతున్నారు. ఏ ఆరాధన పడితే ఆ ఆరాధన చేస్తున్నారు. మీరు మోషేని బాధ పెడుతున్నారు మీరు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఇకనైనా నా మాట వినండి. ఎవరి మాట అండి? దేవుని మాట వినండి. ఏమొచ్చిద్ది చెప్పాలి? ఏమొచ్చిద్ది సుప్రియ? ఏమొచ్చిద్ది? కనికర పడే దేవుడు. కనికరం వచ్చిద్ది. ఈ 119వ కీర్తన 156వ వాక్యంలో చదవండి. 156వ వాక్యంలో, యెహోవా నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను, అబ్బా, మితిలేనివి నీ కనికరములు. బౌండరీస్ లేవు, కొలతలు లేవు. అమ్మ వింటున్నారా? మన ఇంటి స్థలానికి కొలతలు ఉంటాయి, హద్దులు ఉంటాయి. సముద్రపు పొంగుకి, అలలకు హద్దులు ఉంటాయి. ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చోండి, అలా ఇలా 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 ఎగిరి అక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. కాదని ముందుకు వచ్చింది అనుకో, ఏంటి మన పరిస్థితి? అది అక్కడే దానికి హద్దు అని నియమించాడు.
అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటేదా. ఏమండి, సముద్రానికి బౌండరీస్, ఒక లిమిట్స్, ఒక హద్దులు నియమించాడు. వర్ణించలేం, క్యాలుకులేట్ చేయలేమండి. ఆయన కనికరాన్ని క్యాలుకులేట్ చేయలేం. ఏం చేయలేం? క్యాలుకులేట్ చేయలేం. జాగ్రత్తగా వినండి, 2 మాటలు చెప్పాను అక్కడే. ఆయన కనికరానికి హద్దులు లేవు, క్యాలుకులేషన్ చేయలేము. అలాంటి ఆ దేవుని కనికరానికి మీరే, హలో ఇటు చూడు, మీరే ఏం చేస్తున్నారు? ఎల్లలు వేస్తున్నారు, లిమిట్స్ పెడుతున్నారు. మీరే. నేను కనికరించాలనుకుంటున్నాను కానీ మీరే ఏమండి హద్దు పొద్దు లేకుండా బ్రతుకుతున్నారు. ఏమి లేదమ్మా. అందుకే వాక్యం చెప్తా ఉంది, దేవుని జనాంగమా, మనం కనికరించబడాలంటే ఒక 3 లేదా 4 కారణాలు చెప్తాను. మనం కనికరించబడాలనే ఆశ మనకుంది. మెర్సీ, దయ, జాలి, జాలి. అందుకే వాక్యం చెప్తా ఉంది, పరిశుద్ధ గ్రంథం మందు మీకా గ్రంథం తీయండి, 6వ అధ్యాయము. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. వింటున్నారండి? ఇంతే, సింపుల్. ఏది కష్టం చెప్పండి అమ్మా. అమ్మా, ఇప్పుడు ఒక 10,000 తెమ్మంటాం కష్టమా? 10,000 తీసుకురావటం కష్టమా? దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన మాట వినటం కష్టమా? ఏది కష్టం చెప్పండి? ఏంటో? $10,000 తేటమైన ఈజీ, కానీ దేవుని మాట వినటం కష్టం. ఎన్నట్టుగా నటిస్తామంతే మనం. దేవుని మాట వింటే ఇన్ని ప్రసంగాలు ఎందుకు, ఇన్ని పాటలు ఎందుకు, ఇన్ని ప్రార్థనా కూడికలు ఎందుకు, ఇన్ని ఆరాధనలు ఎందుకండి, ఇంతమంది సేవకులు ఎందుకు? $10,000 తీసుకొచ్చి పడేస్తారు అవసరమైతే రోషానికి. దేవుని మాట వినటం
కష్టం. దేవుని ఎదుట ప్రవర్తన అక్కడ రాసి అండర్లైన్ చేసుకోండి. మొదటిగా కనికరించబడాలంటేనంట, మరి మమ్మ వింటున్నావు తల్లి, ఆయన ఎదుట నీ ప్రవర్తన బాగుండాలి. రాశాడు అక్కడ, మళ్ళీ చదువు. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వాక్యం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. మనుషులు ఎదుట కాదు. వినండి, ఇటు చూడండి. మనుషులు ఎదుట కాదు. ఏ పాస్టర్ గారు వచ్చి వీధుల్లో ప్రార్థన పెడితే ఆ పాస్టర్ గారు పాడతారు. అందరినీ సంతోష పెడతాం, కానీ మనకే సంతోషం లేకుండా పోతుంది. అందరికీ దాసుడు అవ్వలేవు. వింటున్నారా? అందరిని సంతోష పెట్టాలి, అందరూ సేవకులే కదా అంటే చివరికి నీ మీద జాలిపడేవాడు ఉన్నాడు. నేను కనికరము కలిగిన దేవుడను. ఎందుకు నీకు కనికరం లేకుండా పోతున్నావు అంటే, నీ ప్రవర్తన నా ఎదుట బాగాల. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నావు. దేవుని ఎదుట నీ ప్రవర్తన బాగుండాలి. ఎవరి ఎదుట? దీనత్వం కలిగి కనికరమును ప్రేమించుట. వింటున్నారా? దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట కనికరించబడాలంటే నెంబర్ 1 మొదటి పాయింట్, దేవుని ఎదుట మన ప్రవర్తన బాగుండాలి. మనుషుల ఎదుటే నీ ప్రవర్తన, అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు, అందరూ మెచ్చుకుంటున్నారు. సంఘంలో లేదు నీకు మెప్పు. నువ్వు మెచ్చుకోవులే చేసినా కూడా అనమాకండి. నువ్వు మెచ్చుకోవులే మేము చేసినా అని అనమాకండి. అన్ని చోట్ల మనకు మెప్పు ఉంది, సంఘంలో లేదు. దేవుడు మెచ్చుకోవాలి మనల్ని. ఎవరు మెచ్చుకోవాలమ్మా? దేవుడు మెచ్చుకోవాలి. రెండవది, ఇదే రేపొద్దున మనం మాట్లాడుకోబోతుంది, పార్ట్ 2. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యం. 28వ అధ్యాయము 13వ వాక్యం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని కప్పుకొని కప్పుకొనే. ఆ పిల్ల ఆడ చదువుతుంది, నేనేమో ఇక్కడ షౌట్ చేశాను. కనీసం లేచి ఫేస్ అన్న, ఏంది వాక్యం, ఆ పిల్ల అటు చదువుతుంది, నువ్వేమి ఇటు చదువుతున్నావని ముఖాలు చూశారనుకో, మీరు వింటున్నట్టు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు అదిగో కనికరం పొందుతాడు. దాస్తే కనికరమా, ఒప్పుకుంటే కనికరమా? అతిక్రమములు క్రమము కానివి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్పింది నువ్వు చేయకపోవటమే పాపం. దేవుడు ఒక క్రమం పెడితే నువ్వు ఆ క్రమాన్ని మార్చావనుకో పాపం. దేవుడు పెట్టిన క్రమంలో లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు క్రమాన్ని మాకు చెబుతావేంది? మాకు ఒక క్రమం ఉంటుంది, ఆ క్రమంలో నువ్వు వచ్చిపోవటం అంత మట్టుకే. వింటున్నారా? అతిక్రమాలు ఎక్కువైపోయినాయి. దీని గురించి మనం పార్ట్ 1 మాట్లాడుకున్నాం, రేపు పార్ట్ 2 మాట్లాడుకోబోతున్నాం. అందరూ రావాలి రేపు. మీ భర్తని పిల్లల్ని కూడా తీసుకురండి. పండగ టైం ఇది. సాతాను ఏడుస్తుంటాడు. ఎందుకు చెప్పండి?
అధిక శాతములో అన్ని దేశాల వాళ్ళు క్రిస్మస్ జరుపుకుంటారు, క్రీస్తుతో ఆరాధనలు చేస్తుంటారు. భక్తి పేరట కొంతమంది ఏమో లాభాలు పొందుకుంటుంటే కొంతమంది యథార్థంగా జీవిస్తుంటారు. సాతానికి మరి కులుబుట్టదా? కులుబుట్టిద్ది. వారవలేడు, ఏదో ఒకటి కుటుంబంలో ఏడిపించాలని చూస్తాడు. అమ్మ చూడండి, నేను అనుకుంటున్నాను మీకు పండగకు ముందే తప్పింది, ఇప్పుడంతా ఏడ్చి పండగ ఆనందిస్తారేమో అనిపిస్తుంది నాకు. చప్పులు కొట్టి కనపరచండి, గట్టిగా గట్టిగా కొట్టండి. మీ కన్నీళ్ళు తుడవబడతాయి. ఇది నిజం. ఆ టైంలోనే ఇట్లా జరిగింది అనుకో, పండగ టైంలో ఎంత బాధ ఉంటుంది. అందుకే ప్రభు మిమ్మల్ని ముందే ఏమండి మీరు చేసుకున్న పనులను బట్టి, మాట వినని పనులను బట్టి, తిరుగుబాటును బట్టి, లోబడని తత్వాన్ని బట్టి, దేవుని ఎదుట మీ ప్రవర్తన సరిలేనందున ఏమండి కనికర పడలేదు ఆయన. ఆయన కనికర పడే దేవుడు, గుర్తుపెట్టుకోండి. అతిక్రమాలు దాచిపెడుతున్నావు ఏంటో మరి. డబ్బులు, బంగారము, వెండి నగలు దాచిపెట్టినట్టు అతిక్రమాలు దాచిపెడుతున్నారు. డబ్బు బంగారాన్ని దాచిపెడితే ఏమంటే ఇంట్రెస్ట్ పెరిగిద్ది, వడ్డీ పెరిగిద్ది. పాపాలను దాచిపెట్టొద్దు, దానికి కూడా ఉంటుంది మరి వడ్డీ. జాగ్రత్త. దీన్ని రేపు మాట్లాడుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. 9:18. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని, అబ్బా, మా స్వనీతి కార్యములను బట్టి, అబ్బా, ఇటువంటి ఒప్పుకోలు ఎవరికొంది? 9:18 ఏమన్నాడు విజయ? మేమేదో మా గొప్పలకో మా నీతి కోసం వచ్చి ప్రార్థన చేయట్లా, మా స్వనీతితో ప్రార్థన చేయటానికి రాలా. నీ గొప్ప నీతిని బట్టి మేము వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. నీ కనికరమును బట్టి అయ్యా, నీ కనికరాన్ని బట్టి వచ్చాం కానీ మా స్వనీతి బట్టి అయితే ఎవడూ రాలేం. స్వనీతి. నేను మొన్న ఒకటి అప్లోడ్ చేస్తుంటే చిన్న రీల్ ఒకటి వచ్చింది. ఇటు చూడండి, ఒకడొకడు ఎదురుపడి ఈ గోడలు అంటే ఈ షోల్డర్స్ గుద్దుకుంటారు. రే అని ఫాట్మని కొడతాడు. అరే నన్ను కొడతావురా, ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి ప్రెసిడెంట్ గారి దగ్గర తీసుకెళ్తారు. ప్రెసిడెంట్ గారు, వీడు గుద్దింది కాక నన్ను కొట్టాడండి, మీరే న్యాయం చేయాలంటే వాడు అంటాడు, రే వాడికి 10 రూపాయలు ఇచ్చేసి సారీ చెప్పి వెళ్ళిరా అంటాడు. లేదా నువ్వు వాడిని కొట్టురా అంటాడు. వాడి దగ్గర 10 రూపాయలు లేకపోవటం వలన ఈ కొట్టించుకున్నవాడు వాడిని కొడతాడు ఫాట్మని. సరే ఇద్దరు పోతారు. ఇక దారిలో 50 రూపాయలు దొరుకుతాయి వీడికి. ఆ 50 రూపాయలు తీసుకొని మళ్ళీ ఈయన పట్టుకొని వచ్చి ప్రెసిడెంట్ గారి ముందు పట్టమ్మని 2 కొడతాడు. ప్రెసిడెంట్ గారిని కూడా 3 కొడతాడు. ప్రెసిడెంట్ గారు, ఇదిగో వాడికి 30 రూపాయలు ఇచ్చేసి ఇంతటితో నాకు అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతాడు. ఎందుకంటే చిల్లర లేవు కదా. దెబ్బకు 10 రూపాయలు అన్నావు కాబట్టి పట్టమని 3 దెబ్బలు కొట్టా అని చెప్పగానే ఈడేం చేస్తాడంటే, ఇప్పుడు 30 ప్రెసిడెంట్ గారి దగ్గర ఉన్నాయి, ఒక 20 పట్టమని 5 దెబ్బలు ప్రెసిడెంట్ గారిని కొడతాడు.
అర్థమైందా? స్వనీతి కొంతమందిది ఏంటి, ఏదో మనం ఎదుటి వ్యక్తికి నీతులు చెబుదాం అని పోతే మనం ఓబలే బొగులుతి. వింటున్నారండి? నీతి తప్పిన బ్రతుకులు మనే. ఏం తప్పిన బ్రతుకులు? 3 మాటలు చెప్పాను, మళ్ళీ చెప్పండి ఒకసారి. హలో, మన దేవుడు కనికరించే దేవుడు. కనికరించబడాలంటే అంశం పేరేంటి? కనికరించబడాలంటే ఒకటి, దేవుని ఎదుట మన ప్రవర్తన బాగుండాలి. మనుషులు ఎదుట కాదు. ఎవరు ఎదుట? చేశాడా? ఎవరు చేస్తే వాళ్ళకి దీవెన. దేనికి మనం శుభ్రపరచాలంటే భక్తులు కూడుకుంటారు. భక్తులు ఎందుకు కూడుకోవాలి? దేవుని మాటలు వినటానికి. దేవుని మాటలు ఎందుకు వినాలి? పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, ఆత్మను కాపాడుకోవటానికి. ఇంత ఏమండి స్థితి కలిగి ఉంది అది. స్వనీతొద్దు. ఏమొద్దండి? స్వనీతొద్దు. మీరు ఏది చేయాలను సొంత ఆలోచన వద్దు, స్వనీతొద్దు, స్వబుద్ధొద్దు. స్వప్రయోజనాల కోసం చేయొద్దు ఏది. ఏమంటే బైబిల్లో చెప్తుంది, మీ నీతి మురికి గుడ్డలతో సమానం. ఇప్పుడు చెప్పండి, ఇంత వాక్యం చెప్పాడు కదా, ఇప్పుడు నేను కనికరిస్తాను, మీరే సరిలేరు. మాట్లాడండి, నేను రెడీగానే ఉన్నా కనికరించడానికి, మీరే సరిలేరు. మీ ప్రవర్తన బాగాల నా ఎదుట. ఏమండి, నేను ఊరకు చెప్పానా? హగ్గై గ్రంథంలో ఉంది చూడండి, నా మందిరం పాడై ఉండగా. చూడండి, ఆ మాట చదవండి. నేనేదో కల్పించుకొని మందిరపు విశిష్టత లేకపోతే, మందిరము ప్రాముఖ్యత లేని బ్రతుకులు. ఏమండి, బ్రతుకులేనా? మీరు చదువు. సరంబి అంటే ఏంటండి? అరే మాట్లాడండి. సరంబి అంటే సురభియా? సరంబి అంటే సీలింగ్. ఇదిగో పైన చూడండి, తలెత్తి పైకి చూడు. సరంబి అంటే అది సీలింగ్స్. బిల్డింగుల్లో కూడా రకరకాల సీలింగ్లు వేసుకొని, లైటింగ్స్ వేసుకొని, రకరకాల టౌన్లో. అదేమంటే సీలింగ్లో లైట్ పోయిందండి, లైట్ చేస్తున్నాం అన్నాడు మొన్న ఒకడు, ప్రార్థనకు రాకుండా. సీలింగ్ పెయింటింగ్ వేస్తాడు ఒకడు. సరంబి వేసిన ఇండ్లలో ఈజ్ దిస్ టైమ్ నౌ, ఇది సమయమా? కాబట్టి సెలవిచ్చినదేమనగా, అమ్మో ఇటు చూడండి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అమ్మా. మీరు విస్తారముగా విత్తినను. ఎంత పండింది? నేను అన్నాను సార్, ఆ మాట. మీరు విస్తారముగా పంటేశారు. చూడండి, ఇప్పుడు వర్షం పడకూడదు. మొన్న రాకేష్ చెబుతున్నాడు, వీళ్ళింటికాడ వర్షం పడినప్పుడు ఇప్పుడు పడకూడదండి, ఇప్పటికే మిరప ఇబ్బంది కలిగింది అని చెప్పాడు. మీరు విస్తారము విత్తినను కొంతే. ఎందుకమ్మా? దేవుడికి పిచ్చి, విజయ్ పాస్టర్ గారికి పిచ్చి, వీళ్ళకే నోటి దోల. మనం కరెక్టు, మన గ్రామస్తులు కరెక్టు. దేవుడు ఒక పిచ్చోడు, విజయ్ పాస్టర్ గారు నోటి దోలవాడు. అందుకే ఏది పడితే అది వాగుతుంటాడు. అబ్బే మనం ఎంత కరెక్ట్గా ఉంటామో, పంటలు వాటంతట అయ్యే ఎండిపోతున్నాయి, రోగాలు వాటంతట అయ్యే వస్తున్నాయి. మేము ఎంత కరెక్ట్గా ఉంటామో అనుకున్నావు? మీరు భోజనము చేయుచున్నాను. ఎందుకు తీరిద్ది? యాక్టింగ్ కూడా భలే ఉంటుంది చూడండి.
ఇంతలో ముద్దు పెట్టుకుంటుంది, నోట్లో పెట్టుకొని అసలు తినబుద్ధి కావట్లేదు ఆమె, ఒకటే దిగులు వస్తుంది ఆమె అని అంటుంటుంది. తినబుద్ధి కాకుండా ఇంతలో ముద్ద ఎట్ట పెట్టుకున్నావు లోపల? ఆకలి తీరదంట. ఇంకా ఎంత దాగుతున్నా దాబాద్రి అవుతూనే ఉంటుంది. ఏనిది పొద్దున్నుంచి చెంబులు తాగుతున్నావు? ఎందుకంటే అక్కడ రాశాడు మీ ప్రవర్తన బాగా ఆగదు. ఇప్పుడు చలికాలంగా ఇంకాగదు, ఇప్పుడు మీకు చలి కూడా ఆగదు. పోయింది పో బాబా, పేడ విరగడైంది పోండి. సంపాదించుకుంది ఎక్కడ పోయిందంట? చినిగిపోయినా ఎందుకో 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 ఇదిగో ఇక్కడ రాశాడు చూడమ్మా, 9వ వచనం. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టాను. ఎందుచేతనంటే నా మందిరము పాడై ఉండగా. ఇల్లు కూడా కట్టుకోకూడదండి దేవుడికి ఏంది అంత బాధ? ఇల్లు బాగు చేసుకుంటావు. ఇప్పుడు జనవరిలో పోయిన డిసెంబర్లో దించావు సామాన్లు అటకెక్కించినాయి. 5 ఇంచు బాగు చేయి, ఇప్పుడు దొరుకుతారు. ఇప్పుడు ఎన్ని సామాన్లు వేసుకుంటారు? క్రిస్టమస్ తోమకం అంటారు దాన్ని. ఏం తోమకం? ఎన్ని ఉంటాయో కొంతమంది అటకు అసలు అవి వాడరు, వాటిని దించరు. పేరుకు మాత్రం బిందులు ఉంటాయి, డేక్షాలు ఉంటాయి, దబరాలు ఉంటాయి, గిన్నెలు ఉంటాయి. ఏమండి ఆ చావులకి ఈ దినాలకు తెచ్చుకున్న ప్రతి గిన్నెలు కూడా పైన పేరుతావు కానీ అవి వాడుకోవు, దుమ్ము పెట్టి ఉంటాయి. ఇప్పుడు క్రిస్టమస్కి దించుతారు. పండగ దేనికి? గిన్నెలకి. పండగ దేనికి? మీకు కాదు, గిన్నెలకి. అన్ని పాత్రలు వేసుకొని పొద్దున్న నుంచి సాయంకాలం తాగుతూ ఉంటారండి. 7 ఓడవటానికి రారు. ఆడ చీపురు పెడితే ఈ బోరింగ్ దాకా వస్తుంది. 7 అటు ఊడి చేసి వెళ్ళిపోతాం. 7 చేత ఆడే ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మందిరపు పని చేయక. ఏమంటే మీరు డబ్బులు పెట్టొద్దండి, ఊడ్చి శుభ్రపరిచి భక్తులకు ఆటంకం లేకుండా ఆ కుక్కలను తరివి ఏమంటే దాని మలాన్ని తీసి ఆ చుట్టుపక్కల ఎంత దరిద్రంగా ఉందో కాపాడితేనే దేవుడు మీ పట్ల కనికరం చూపిస్తాడు. భక్తులకు ఆటంకం లేకుండా చెయ్యాలి. ఇంకా ఏమన్నాడమ్మా? అతిక్రమాలు దాచిపెట్టకూడదు. ఏం దాచిపెట్టకూడదు? అతిక్రమాలు దాచిపెట్టకూడదు. దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకోవాలి. వాళ్ళు కనికరించబడతారు. స్వనీతి ఉండకూడదు. ఏ నీతి? స్వనీతి ఉండకూడదు. దేవుని బిడ్డలారా, పైనుండి వచ్చే జ్ఞానము, మీరు యాకోబు పత్రిక చూడండి, సులభంగా లోబడునది, అది కనికరముతో కూడుకున్నది అని రాశాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభమైనది, లోబడునది, అదిగో కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై. పైనుండి వచ్చే జ్ఞానం ఉంటే ఏమండి, ఇదిగో మనుషుల ముందు షో చేయరు, దేవుని ఎదుటే ప్రవర్తన బాగుంచుకుంటారు. పైనుంచి జ్ఞానాన్ని పొందుకున్నవాడు
స్వనీతి కలిగి ఉండరు. పైనుంచి జ్ఞానం పొందినవాడు అతిక్రమాలు దాచిపెట్టరండి. మందిరం పని చేసుకుంటూ, ఆరాధించుకుంటూ, ప్రార్థించుకుంటూ, సువార్త అందిస్తూ. ఇక్కడ చూడండి ఎన్ని పాటలకి సాంగ్ షీట్లు చేపిస్తున్నాం. క్యాలెండర్ పరిచర్య ఉంది, నూతన వాగ్దానాలు ఉన్నాయి. ఆ రోజే కాదు, మనకు ప్రతిరోజు వాగ్దానమే. ఇదిగో ఈ రాత్రి ఇది కూడా వాగ్దానమే. నేను కనికరపడే దేవుణ్ణి, చేయి విడవను, నేను మరిచిపోజాలను, నీ ప్రవర్తనే బాగాలేదు, నా ఎదుట నీ ప్రవర్తన బాగాలేదు, అతిక్రమాలు దాచుకొని బ్రతుకుతున్నావు, ఒప్పుకోవట్లేదు, స్వనీతి ఎక్కువైపోయింది, మందిరపు పనిని పాడవటానికైనా ఇష్టపడుతున్నావు, కానీ నీ ఇంటిని మాత్రం భలే డెకరేట్ చేసుకుంటున్నావు, నీ వంటిని డెకరేట్ చేసుకుంటున్నావు. మాకు లేకపోయినా దేవుడికే పెట్టడానికి ఫస్ట్ ప్లేస్మెంట్ ఇస్తామండి. ఫస్ట్ దేవుడు తీసుకున్న తర్వాతే, దేవుడికి పెట్టిన తర్వాతే ఏదైనా మాకు. ఇంకా మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో ఉంది, పరిసయ్యులతో వేషధారులతో అంటుంటాడు, వేషధారులైన శాస్త్రులారా, మీరు పుదీనలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు. మీరు వేషధారులు చెల్లిస్తారు, 10వ వంతు ఇస్తారు. ప్రధానమైన విషయములను అనగా 23 మత్తయి సువార్త, న్యాయమును, అదిగో కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని చెయ్యాలి. అంటే 10వ వంతు చెయ్యాలి, కనికరము, ప్రేమ కలిగి నడుచుకోవాలి. దశమ భాగాలు లేవని వాళ్ళకి చెబుతున్నా, వాటిని మానొద్దన్నాడు, వీటిని కూడా. మందిరపు పని కోసం దశమ భాగం. ఏమంటే మీరు ఇచ్చినవన్నీ పరిచర్యలకి, అనాథులకే ఖర్చు అవుతూ ఉంటాయండి. క్యాలెండర్ ఎక్కడండి? నా చేతి డబ్బులా? అదొక పరిచర్య. నాకు ఇచ్చినవన్నీ నేను తినొచ్చుగా, నేను ఏదో ఒక పరిచర్యకి పెడతానే ఉంటాను. అనాథలకు భోజనం పెడుతుంటాను. ఏమంటే ఏదో ఒకటి ఖర్చు పెడతానే ఉంటాం. చూడండి, మీరు ఇచ్చిన వాటితో ఏమన్నా నేను బ్యాంకులో ఏమైనా వేసుకున్నానా, మందిరానికి పెడుతున్నానా? చూడండి. ఇంకో మాట కూడా ఉంటుంది యెహెజ్కేలు గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో, వారు కాపరి లేని గొర్రెలైనందున దేవుడంట వారి మీద కనికరపడ్డాడు. చప్పలు కొట్టి కనపరచండి, ఒకసారి గట్టిగా కొట్టండి. కాపరి లేని గొర్రెలు. ఇప్పుడు నువ్వు రాకపోయినా పర్లేదులే అన్నయ్య, మేము చేసుకుంటాం, మేము చూసుకుంటాం. కాపరి లేకపోతే ఎంత తీవ్రమైన నష్టమో. బంగారుపు దూడను చేసుకుని ఆరాధించారు. కాపరి లేకపోతే మేత లేదు. ఊరికి ఇంక ప్రార్థన చేసుకుంటూనే ఉంటావు. ఎంత ప్రార్థన చేస్తావో అంత బలహీనత వెంటాడిద్ది. అందుకే వాక్యం అవసరం, వరములు, ఫలము అవసరం, దర్శనం, కళలు అవసరం. మీ అందరికీ నా చేతులు జోడించి చెప్తున్నాను, దేవుడు కనికరించాలని సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం చేసుకునే పనులే, ఆయన ఎదుట మన ప్రవర్తన బాగాలేదు. దేవుని బిడ్డలారా, అతిక్రమాలు దాచిపెడుతున్నావు, స్వనీతి ఎక్కువైపోయింది నీకు.
సెల్ఫ్ డబ్బా ఎక్కువైపోయింది, సెల్ఫ్ ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయింది. ఏమండి మీకు ఎక్కువైపోయింది. ఏం చేసినా మీకు స్వనీతి, మిమ్మల్ని పొగడాలి, మిమ్మల్ని చూడాలి లోకం. అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. ఏమండి 4వది అంటాడు, మందిరపు పనులు మీరు వెనకేసినందున, బాగు చేయనందున, పని చేయనందున, చినిగిపోయిన చెంచులో వేసినట్టయిద్దంట. మీరు అడుగుతూనే ఉండాలి. మీరు ఇలా ప్రార్థనలో, మా గ్రామానికి ముందు చిన్న చిన్న పనులతోనే దేవుని పని సాగిద్దండి. రా అందరు కొందనాలు. కనికరము పొందాలంటే ఈ 4 పనులు చేయండి. ఒకటి ఏం చేయాలంట, ఆయన ఎదుటే మన ప్రవర్తన బాగుండాలి, మనుషులు ఎదుటి కాదు. 2, అతిక్రమాలు దాచిపెట్టకూడదు, ఒప్పుకోవాలా, ఒప్పించాలి, అది రేపు మాట్లాడుకుంటాం. 3, స్వనీతి ఉండకూడదు. ఏముండకూడదు? కాసేపు రండి, ఉదయమో రాత్రో ఒక టైం, ఒక అరగంట పెట్టుకొని ప్రార్థన చేయండి. గ్రామం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం, సేవకుడు మండించబడటం కోసం, ప్రయాణాలలో క్షేమం కోసం. ఏమీ లేవు. కొంతమంది ప్రార్థన కూడా స్వార్థపూరితంగా అయిపోయినాయి. వాళ్ళ కుటుంబం వాళ్ళే చేసుకుంటారు, సంఘం కోసం ఏముండదు. కనికరం పొందాలి అంటే మందిరం పని చేయాలి. మందిరం పని మీదే సువార్త కూడా ఆధారపడి ఉంది. భక్తులందరూ కూడుకునేది మందిరంలోనే. వాళ్ళకు సువార్త వినిపించాలంటే మందిరాన్ని బాగు చేసుకోవాలి. 10వ భాగం అది ఏమండి, నీ విఘ్నతకు అప్పగిస్తున్నాం. 10వ భాగం కంటే గొప్పది ఏంటో తెలుసా? నువ్వు యథార్థంగా ఏమండి ఆయన సన్నిధిలో ఆయన నీతితో నడవటం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కొందరు